ముచ్చట్లు పిల్లల ముచ్చట్లు అమ్మమ్మ చెప్పే మంచి కథలు నీతి నేర్పే అందమైన కథలు పిల్లల ముచ్చట్లు పిల్లల ముచ్చట్లు పిల్లల ముచ్చట్లు పిల్లల ముచ్చట్లు అమ్మమ్మ చెప్పే మంచి కథలు నీతి నేర్పే అందమైన కథలు. అమ్మమ్మ కథలు చెబుతుంది, వినండి పిల్లలు. పెద్దల మాట చెద్దన్న మూట. ఉదయం సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. పచ్చని చెట్లు, పొలాలు మధ్యలో ఒక అందమైన చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలందరూ ఆనందంగా జీవించేవారు. రైతులు పొలాల్లో పనిచేస్తూ ఉండగా పిల్లలు గ్రామంలో ఆడుకుంటూ ఉండేవారు. ఆ గ్రామం పక్కనే ఒక చల్లని నది మెల్లగా ప్రవహిస్తోంది. నది మీద ఒక చిన్న పడవ నెమ్మదిగా తేలుతూ ఉంది. ఆ చెరువు నీరు బయటికి వెళ్లకుండా పెద్ద రాతి కట్ట పొలాలను మరియు ఊరిని కాపాడుతుంది. ఉదయం రైతులు పొలాల్లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆ గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా ముందు చూపు కలవాడు. కాని ఏ విషయమైనా కఠినంగా చెప్పేవాడు. అందుకే గ్రామంలోని ప్రజలు అతని మాటలను పట్టించుకునేవారు కాదు. ఒకరోజు పెద్దాయన గట్టుమీద నడుస్తూ ఆ గట్టుమీద చిన్న చిన్న పగుళ్లను గమనించాడు. అప్పుడు ఇలా అనుకున్నాడు, ఈ పగుళ్ళు మంచిది కాదు. ఈ కట్టను దృఢంగా చెయ్యాలి, లేకపోతే నీరు ఊరిని పొలాలను ముంచేస్తుంది. దానివల్ల పెద్ద ప్రమాదం జరగబోతోందని గ్రహించిన ఆ పెద్దాయన గ్రామస్తులను హెచ్చరించడానికి ఎంతో ప్రయత్నించాడు. కాని గ్రామస్తులు అతని మాటలను పట్టించుకోకుండా తిరిగి అతనిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అయ్యో, చెరువు గండిపడుతోంది. ఇప్పుడు దాన్ని బాగు చేయకపోతే వర్షం నీరు పంటని గ్రామాన్ని మొత్తం ముంచేస్తది. నా మాట వినకపోతే చాలా పశ్చాత్తాపడతా. బాబూ, వర్షాకాలం వస్తోంది. చెరువు కట్ట బలహీనంగా ఉంది. మనం చెరువు కట్టను బాగు చేద్దాం. పెద్దాయనా, ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుందా? మాకు తెలియదా? చెరువు కట్ట బాగానే ఉంది. ముందు మీ కళ్ళని సరిగా చూపెట్టుకోండి, మీకే మంచిది. ఈ పెద్దాయనకి ఏం పని? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ ముసలి వాళ్ళకి చాదస్తం ఎక్కువ. ఎప్పుడు ఏదో సోది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎవ్వరూ పెద్దల మాటలను వినడం లేదు, పెద్దవాళ్లకు మర్యాద కూడా ఇవ్వడం లేదు అని భావిస్తూ ఊరి చివర కూర్చొని అతడు బాధపడుతున్నాడు. ఒకరోజు రాత్రి ఆ రామయ్య చెరువు దగ్గరికి పగుళ్లను చూడటానికి వెళ్ళాడు. ఆ పగుళ్ళు ఇంకా పెద్దవిగా అయ్యాయి. అది చూసిన రామయ్య, అయ్యో, ఎవరూ నా మాట వినడం లేదు. నేనొక్కడ్నే ఈ కట్టను సరిచేయలేను. ఏమి చెయ్యాలి దేవుడా అని బాధపడ్డాడు. ఆ రోజు రాత్రి ఈదురుగాలులతో కూడిన భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ మెరుపుల శబ్దానికి ప్రజలు, పిల్లలు, జంతువులు చాలా భయపడ్డారు. అందరూ లోపలికి వెళ్ళండి. పిల్లలను జాగ్రత్తగా కాపాడండి. ఆ తుఫానును వారు జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అందరూ చాలా భయపడిపోయారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల నీరు అంతా నదిలోకి చేరుతోంది. నీటి మట్టం పెరుగుతూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. గ్రామస్తులు చెరువును చూసి చాలా భయపడ్డారు. అయ్యో, చెరువు నీరు ఎంత వేగంగా పెరుగుతోంది. పగుళ్ళు పెద్దవిగా అవుతున్నాయి. ఇలా ఉంటే కట్ట ఎప్పుడైనా తెగిపోతుంది. అప్పుడు గ్రామస్తులకు పెద్దాయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. గ్రామస్తులు తమ తప్పును తెలుసుకున్నారు. వారు వెంటనే పెద్దాయన దగ్గరకు వెళ్లి క్షమించమని అడిగారు. ఏమిటి సంగతి? పెద్దాయన గారు, మేము మీ మాట వినలేదు. మమ్మల్ని క్షమించండి. మీరు ముందే చెరువు కట్ట గురించి చెప్పారు, కాని మేము మీ మాటలను పట్టించుకోలేదు. దయచేసి మాకు సహాయం చేయండి రామయ్య గారు. ఈ చెరువు కట్టను ఎలా కాపాడాలో చెప్పండి. తప్పు తెలుసుకోవడం పెద్ద విషయం. మనం అందరం కలిసి చెరువు కట్టను కాపాడుకుందాం. ఆ రామయ్య గ్రామస్తులతో కలిసి గట్టును సరిచేయడానికి వెళ్ళాడు. ఆ గట్టును గమనించిన రామయ్య గ్రామస్తులతో, ఏం భయపడకండి, గట్టు పూర్తిగా తెగలేదు, ఇంకా సమయముంది. అందరం కలిసి పనిచేస్తే పొలాలను, ఊరిని కాపాడుకోవచ్చు అని అన్నాడు. భయపడకండి, కట్ట ఇంకా పూర్తిగా విరగలేదు. మనకింకా కొంత సమయం ఉంది. అందరం కలిసి పనిచేస్తే ఈ కట్టను కాపాడగలం.
అది విన్న గ్రామస్థులు రామయ్య వైపు ఆశతో చూశారు. పెద్దయ్య, ఏమి చేయాలో చెప్పండి, మేమందరం మీరు చెప్పినట్లే చేస్తాం అని అన్నారు. అప్పుడు పెద్దాయన ఇలా అన్నాడు, మట్టి, రాళ్ళు, ఇసుక సంచులు తీసుకురండి. చెరువు కట్టను బలంగా చెయ్యాలి. మట్టి సంచులు, రాళ్లు తీసుకురండి. ఆ పగుళ్ళున్న చోట వెంటనే పెట్టాలి. ఇసుక సంచులు త్వరగా తీసుకురండి. అందరూ ఒక వరుసగా నిలబడండి. సంచులు ఒకరికొకరు ఇవ్వండి. త్వరగా ఇసుక సంచులు తీసుకురండి. త్వరగా ఇసుక సంచులు తీసుకురండి. రాళ్ళు తీసుకురండి. ధైర్యంగా ఉండండి. ఇంకొంచెం చేస్తే కట్ట బలంగా నిలబడుతుంది. గ్రామంలోని యువకులు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి పనిచేశారు. కొంతమంది పెద్ద పెద్ద రాళ్లు తీసుకొచ్చారు. మరికొందరు వాటిని కట్టకు బలంగా అమర్చారు. వర్షం ఇంకా పడుతూనే ఉన్నా నీళ్లు ఇక బయటకు రావడం ఆగిపోయాయి. గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. వారి గ్రామం, పంటలు వరద నుంచి కాపాడబడ్డాయి. చూడండి, చెరువు కట్ట బలంగా నిలబెట్టాం. మన పంటలు కూడా కాపాడబడ్డాయి. మనందరం కలిసి పనిచేసినందుకే ఇది సాధ్యమైంది. గ్రామస్థులు అందరూ నెమ్మదిగా పెద్దయ్య వైపు తిరిగి చూశారు. వారి కళ్లలో కృతజ్ఞత మరియు గౌరవం కనిపించింది. అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. పెద్దల అనుభవం ఒక సంపద. వారి మాటలను వింటే ఎన్నో ప్రమాదాలను ముందే నివారించవచ్చు. కొన్ని రోజుల తర్వాత వారు ఆ గట్టును బలమైన రాళ్ళు మరియు కాంక్రీటుతో దృఢంగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ చెరువు కట్ట చాలా దృఢంగా మారింది. భారీ వర్షాలు వచ్చినా కూడా అది సులభంగా కూలిపోదు. ఇప్పుడు ఊరు, పొలాలు కూడా వరదల నుండి కాపాడబడతాయి. మంచి కథ విన్నారుగా పిల్లలు. మీరు పెద్దల మాట వినాలి. సరే అమ్మమ్మ.